హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో బాగా గుర్తుంది కదా. ఈరోజు ఎపిసోడ్లో సిరివల్లి జుట్టు నర్మదా ప్రేమల చేతిలో ఉంది. ఆమెకు సంబంధించిన అన్ని బొక్కలు వీళ్ళిద్దరికీ తెలుసు, కానీ ఏం ఉపయోగం లేదు. వాళ్ళు ఇడ్లీ బాగోతాం, వాళ్ళ ఇల్లు బాగోతాం అంతా తెలిసినా కూడా బయట పెట్టలేకపోయారు. అయితే ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే, వరలక్ష్మి వ్రతం పేరుతో శ్రీవల్లి నగల గుట్టుని బయటకు లాగాలని ప్లాన్ చేస్తుంది నర్మద. ఇక నిన్నటి ఎపిసోడ్లో ముగ్గురు కోడళ్ళు బుట్టబొమ్మలా రెడీ అయ్యారు. ఇక ఈరోజు ఏమవుతుంది అంటే, ప్రేమ డ్యాన్స్ క్లాస్ విషయంలో నర్మదాకి సంబంధం లేకపోయినా ఆమెను నానా మాటలు అని దూరం పెట్టాడు సాగర్. దానితో నర్మదా టైం చూసి ఇచ్చి పడేసింది. వ్రతానికి సాగర్ కొని తెచ్చిన చీరను వద్దని చెప్పేస్తుంది. దానితో సాగర్, నిన్ను అబద్ధం చేసుకున్నాను, నిన్ను బాధపెట్టి తప్పు చేశాను, నన్ను క్షమించు, నీకోసం ప్రేమగా తీసుకుని తెచ్చిన చీరను కట్టుకో నర్మదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ప్లీజ్ నర్మదా అని బ్రతిమలాడతాడు సాగర్. ఏంటి నువ్వు బాధ పెట్టినప్పుడు నేను బాధపడాలి, నువ్వు నవ్వమన్నప్పుడు నవ్వాలి, నాకుంటూ సొంత అభిప్రాయాలు ఉండవా అని అంటుంది నర్మద. దానితో సాగర్ నర్మద చేతులు పట్టుకుని, నేను చేసింది తప్పే, తిట్టు, కావాలంటే కొట్టు అని అంటాడు. అలా అన్నాడో లేదో లాగిపెట్టి చంపపై ఒక్కటిస్తుంది నర్మద. దెబ్బకి సాగర్కి దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. దవడ పెట్టేసుకుంటాడు దెబ్బకి. ఏంటి నేనేదో మాట వరుసగా కొట్టమంటే నిజంగానే కొట్టేశావేంటి, సర్లే ఎలాగో కొట్టావు కదా, కోపం పోయిందా అని అంటే మళ్ళీ ఈ చంపపై కూడా వాయిస్తుంది నర్మద. రెండు చంపలు వాయించడంతో, ఏంటి ఇంత గట్టిగా కొడుతున్నావు, దవడలు రాలేలా ఉన్నాయి, నా మీద ఇంత కోపంతో ఉన్నావన్నమాట, ప్లీజ్ నర్మద కొట్టింది చాలే, పెళ్ళాం కొట్టిందంటే అన్నయ్య తమ్ముడు ముందు పరువు పోతుంది బాబు అని బొంగుమూతి పెడతాడు సాగర్. దానితో నర్మద ఈడియట్ అంటూ అతని గుండెలపై వాలిపోతుంది. ఇక సాగర్ సంతోషానికి అవధులు ఉండవు. భార్యను ప్రేమగా గుండెలకు హత్తుకుంటాడు. చీరను తీసుకుని, కలర్ చాలా బాగుంది, నీ ఫేస్కి ఇంత మంచి సెలక్షన్ అంటే నాకు డౌటే అని నర్మద అంటే, నాకంత సీన్ ఎక్కడుందిలే, అన్నయ్య తమ్ముళ్ళు సెలెక్ట్ చేశారు అని అంటాడు సాగర్. దానితో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారని చెప్పు అని అంటుంది నర్మద. అటు శ్రీవల్లి, ఈ వ్రతం ఇప్పుడే ఎందుకు పెట్టారు, అసలు ఏం ప్లాన్ వేశారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పెద్దోడు వచ్చి తన తమ్ముడు సెలెక్ట్ చేసిన చీరను ప్రేమగా శ్రీవల్లికి ఇస్తాడు. సరే అని పెద్దోడు ముందు తలాడించిన శ్రీవల్లి ఆ చీరను పట్టుకుని నలిపేస్తూ, తమ్ముళ్ళు సెలెక్ట్ చేశారా, తమ్ముళ్ళు, పెళ్ళానికి చీర సెలెక్ట్ చేయడం కూడా రాదు అంటూ ఆ చీరను విసిరి కొడుతుంది. ఈ చీర ఏంటో, ఈ వ్రతం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు, మా అమ్మ ఎక్కడ చచ్చిందో ఏంటో అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇక మూడో జంట ధీరజ్ ప్రేమల దగ్గరకు వెళ్తే, ప్రేమ కోసం ప్రేమగా ఉన్న చీరను తెచ్చి ప్రేమకి ఇస్తాడు ధీరజ్. నీకోసం చీర తెచ్చాను అని ధీరజ్ అంటే, చీరన ఎందుకు అని అంటుంది ప్రేమ. వాషింగ్ చేయడానికి అంటూ ధీరజ్ కౌంటర్ వేయడంతో వీళ్ళ మధ్య ఎలుక పిల్లి గొడవ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇంట్లో వ్రతం ఉంది కదా, అందుకే తెచ్చాను, తీసుకో అని అంటాడు ధీరజ్. ఆ చీర కలర్ చూసిన ప్రేమ, భలే సెలెక్ట్ చేసావురా, నీ మొహానికి సెలక్షన్ తెలియదేమో అనుకున్నాను, పర్లేదు మంచి చీరనే సెలెక్ట్ చేసావు అని అంటుంది ప్రేమ. దానితో ధీరజ్ కాలర్ ఎగరేస్తూ, ఆ చీర నీకు నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడ్డా, కానీ మొత్తానికి నచ్చేసింది అని అంటాడు. ఏంటి నా కోసం చీర తెచ్చావు కదా అంటూ ఆ చీరను విసిరి కొడుతుంది ప్రేమ. వసే రాక్షసి, తిక్కమొహమ, ప్రేమగా తెచ్చిన చీరను విసిరి కొడతావా అని అంటాడు ధీరజ్. దానితో ప్రేమ, నాకెందుకు తెచ్చావు చీరని, నీ దృష్టిలో నేను ఒక వస్తువుని కదా అని అంటుంది. ఇక మళ్ళీ గొడవ షురూ అవుతుంది. వస్తువులు చీరలు కట్టుకోవు కదా, నేను నీ భార్యని కాబట్టి, నాపై నీకు బాధ్యత ఉంది కాబట్టి, అందరి ముందు నేను తక్కువ కాకూడదు కాబట్టి, నేను తక్కువైతే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమోనని భయంతో చీరను తీసుకుని వచ్చావు, తప్పితే నాపై ప్రేమతో కాదు కదా, అంతే కదా బంగారం అని అంటుంది ప్రేమ. ఉసే కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి వేస్తావేంటే అని అంటాడు ధీరజ్. నేను నిన్ను చదివేశాను, ముక్కుబడిగా నా కోసం తెచ్చిన చీర నాకేమీ అవసరం లేదు, నేను వస్తువుని అని చెప్పేశావు కదా, వస్తువులు పాత చీరలు కట్టుకున్నా పర్లేదు, వస్తువు చావు వస్తువు చస్తుందిలే పో అని అంటుంది. ఇక దానితో ధీరజ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు వస్తువు కాదు అని అరుస్తాడు. మరి నేను వస్తువుని కాకపోతే నీ దృష్టిలో ఎవరిని, చెప్పరా చెప్పు, నేను నీకు ఏమవుతాను, నీ మనసులో నాకు ఇచ్చే స్థానం ఏంటి, చెప్పరా చెప్పు 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 అని అంటుంది ప్రేమ. ఏమో నాకేమీ తెలియదు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను అందుకే తెచ్చాను, ఇదే నిజం, నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు అని అర్థం చేసుకుంటే నీ చీర కట్టుకో, లేదంటే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు ధీరజ్. ఇక వ్రతం స్టార్ట్ అవుతుంది. ఇంతలో సమయమా అంత ఒక్కరు సాంగ్ వేస్తారు, ఆ ఎక్స్ప్రెషన్స్ మనం భరించలేం. సో ఆ తర్వాత సాంగ్ వేసుకుని బుట్టబొమ్మల రెడీ అయి వస్తుంది నర్మద. ఇక నర్మదాన్ని చూసి మైమర్చిపోతాడు సాగర్. ఆ చీరలో నర్మద అందం రెట్టింపు అవుతుంది. ఇంతలో ప్రేమ ధీరజ్ తెచ్చిన చీరను కట్టుకుని ఎంట్రీ ఇస్తుంది. వంగపువ్వు రంగు చీరలో ప్రేమ అద్భుతంగా అనిపిస్తుంది. ఆమెను చూసి ధీరజ్ అయితే రెప్పవేయకుండా అలా చూస్తూ ఉండిపోతాడు, కళ్ళలోంచి కారిపోతూ ఉంటుందన్నమాట. ఇంతలో శ్రీవల్లి కూడా ఎంట్రీ ఇస్తుంది. అయితే
పెద్దోడు తెచ్చిన చీరను మాత్రం కట్టుకోదు శ్రీవల్లి. దానితో చందు మొహం మాడిపోతుంది. ఇక శ్రీవల్లిని నర్మదా ప్రేమలు కోపంగా చూస్తూ ఉంటే ఇంతలో చిన్న కంపకి అండగా పెద్ద కంప భాగ్యం వచ్చి ఆమె పక్కనే నిలబడుతుంది. మీ ప్లాన్లో మీరు ఉంటే మా ప్లాన్లో మేము ఉంటాం అన్నట్లుగా ఒకరినొకరు చూసుకుంటారు శ్రీవల్లి భాగ్యం. అంతకుముందు ఇద్దరు గదిలో ముందే స్కెచ్ వేసుకుంటారు. చూడమ్మడు, ఈ వ్రతం నీ తోడుకోడళ్ళకి ఆనందాన్ని కాదు కన్నీలను మిగిల్చాలి. ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ ఏడుస్తూ నీ జోలికి రారు. దానికి నువ్వేం చేస్తావంటే, నేను ఇంటి పెద్ద కోడలను కాబట్టి వ్రతం నా చేతులపైనే జరిపిస్తానని దానితో ఇద్దరు కోడళ్ళు గొడవకు దిగుతారు. అప్పుడు నువ్వు నాటకాన్ని రక్తి కట్టిస్తూ దొంగ ఏడుపు స్టార్ట్ చేయి. అప్పుడు అసలు కథని నేను నడిపిస్తా. మా అమ్మడు ఈ తోడుకోడళ్ళ టార్చర్ భరించలేకపోతుంది. వాళ్ళిద్దరూ ఒక్కటే నా కూతుర్ని వేధించి ఏడిపిస్తున్నారు కాబట్టి నా కూతుర్ని నాతో తీసుకుపోతారని నానా రచ్చ చేసి దానితో మీ మామయ్య గారు వాళ్ళిద్దరిని తిట్టిపారేసి వల్లి జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చేస్తారు. దానితో నర్మదా ప్రేమలు కుమిలి ఏడుస్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఉపయోగించుకుని చెలరేగిపో మరి అని శ్రీవల్లికి నూరు పోస్తుంది భాగ్యం. ఇక తల్లి చెప్పినట్లే వ్రతం నేనే చేస్తాను అని అంటుంది శ్రీవల్లి. దానితో వేదవతి కంగారు పడుతుంది. ఇద్దరు కోడళ్ళు ఏమంటారో ఏంటో అని. అయితే రామరాజు మాత్రం శ్రీవల్లి అడగగానే గొర్రెలా తలాడించేస్తాడు. మరి నర్మదా ప్రేమలు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే. అందరికీ కీప్ వాచింగ్ మన సీరియల్.